సో ఇంకా మేము ఈ రోడ్స్ మిస్ అయిపోతాము. యాక్చువల్లీ మాకు చాలా నియరెస్ట్ అన్నమాట ఈ ప్లేస్. ఏంటో పరిస్థితుల్ని బట్టి కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాలి అంతే. మీ అందరికి తెలుసు కదా, ఆ కార్నర్ మా ఎన్ఎం ఫుడ్స్ ఆఫీస్, ఆ పైన ఆ చివర. ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు చూపించాము. జస్ట్ పదండి ఆఫీస్కి వెళ్దాం. సో లాస్ట్ కొన్ని రోజులు ఎన్ఎం ఫుడ్స్ ఆఫీస్ రండి. సో ఆఫీస్కి వచ్చిన వెంటనే ఫస్ట్ హెడ్ క్యాప్ పెట్టేసుకుంటామండి. సో ఈరోజు ఏం చెప్పాలి, 2 years బ్యాక్ 2024 March 1st ఈ ఆఫీస్కి షిఫ్ట్ అయ్యాం. ఆఫీస్కి షిఫ్ట్ అయినప్పుడు చాలా డ్రీమ్స్, చాలా అంటే ఎవరైనా సరే పెద్ద పెద్ద కోరికలతోనే ఎంటర్ అవుతారు. దట్ ఈస్ హౌ వి ఎంటర్డ్. అలా 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 2 years ఈ ఇంట్లో, ఈ ఇల్లు కాదు మా ఆఫీస్. సో 2 years ఇక్కడ గడిపేసేసాము. ఇప్పుడు ఏంటో తెలీదు. ఏం చేయబోతున్నామో తెలీదు. కొంచెం ఎన్ఎం ఫుడ్స్ ఆఫీస్ తీసేస్తున్నాం ఇది. ఎస్. సో బాయ్స్ ఒకసారి రండిరా అందరూ. సో మన ఎన్ఎం ఫుడ్స్ ఆఫీస్ తీసేస్తున్నాం ఇక్కడ నుంచి. అవును. ఓకే, అందరు సాడ్గా ఉన్నట్టున్నారు. ఉన్నాం కొంచెం ఉన్నారా? సో 2 years నుంచి ఇంటి నుంచి సడన్ గా ఇక్కడికే మూవ్ అయ్యాము. 1 year అక్కడ చేసాము. 1 year పైనే కదా చేసాము. 1 year పైన మొత్తం మన ఇంట్లోనే చేసాము. ఆ తర్వాత ఇబ్బంది అయిపోతుంది, ప్రోడక్ట్స్ పెరుగుతున్నాయి అని చెప్పేసి వెతికితే ఈ ఇల్లు దొరికింది. సరే కమర్షియల్ స్పేస్ బాగానే ఉంది కదా అని ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. 2 years చక్కగా జరుగుతుంది. 2 years హ్యాపీగా జరుగుతుంది వర్క్. సో మధ్యలో ఒక సడన్ గా చిన్న గ్లిచ్ వచ్చింది. అందుకే ఎన్ఎం ఫుడ్స్ ఆఫీస్ ఇక్కడ నుంచి తీసేస్తున్నాము. ఎన్ఎం ఫుడ్స్ ఆఫీస్ ఒకటే కాదండి, బ్యాక్ టు బ్యాక్ మాకు దెబ్బలు పడుతూనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆఫీసు లేదు మాకు, అలానే శ్యామ్ కూడా ఇంకా మనతో ఉండట్లేదు. ఎందుకు అంటే పెళ్లి చేసేసుకుంటున్నాడు. పెళ్లి సంబంధం కుదిరింది. వాడు కాకినాడ వెళ్తున్నాడు. అంటే పెళ్లి ఇంపార్టెంట్ అన్నది శ్యామ్ యొక్క ఒపీనియన్. సో అంతే ఏంట్రా అటు సిగ్గుపడుతున్నావా? అంటే పెళ్లి మానేస్తావా? నేను వద్దంటే నువ్వు పెళ్లి మానేస్తావా? అవదంట. పెళ్లి అయితే ఆగదు. అంటే నేను ఇంపార్టెంట్ కాదనే కదా. నేను ఇంపార్టెంట్ కాదనే కదా. అవునా? ఎన్ఎం ఫుడ్స్ ఇంపార్టెంట్ కాదు అని అర్థమైంది. ఎన్ఎం ఫుడ్స్ ఇంపార్టెంట్. అందుకే నువ్వు శ్యామ్ మన ఎన్ఎం ఫుడ్స్ మేనేజర్, మన ఎన్ఎం ఫుడ్స్ రైట్ హ్యాండ్. నీ రైట్ హ్యాండ్, నా రైట్ లెఫ్ట్ అన్నితో కట్ చేసి వెళ్ళిపోతున్నాడు. పెళ్లి చేసుకుంటున్నావు కదరా? అంతే. ఓకే. సో అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ఎన్ఎం ఫుడ్స్ ఆఫీస్ మనం తీసేస్తున్నాము. సో 1 2 3 గో. మొలకలంటే ఏంటి? మొలకలు వచ్చాయంటే నేను బిగ్గర్ ఆఫీస్ కి వెళ్తున్నాము. ఓ మై గాడ్, ఎంత టెన్షన్ పెట్టారు పాపం జనాలు. నిజంగా పెద్ద ప్లేస్ కి వెళ్తున్నాము మేము. దీనికంటే పెద్ద ప్లేస్ కి వెళ్తున్నాము. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. సర్ప్రైజెస్ ఉన్నాయి. 2026 is going to be great for NM Foods అని మేమందరం అనుకుంటున్నాం. మా అందరికి చాలా కోరికలు ఉన్నాయి. We are very happy that Shyam is getting married. So అన్ని కలిసి వచ్చాయి. శ్యామ్ పెళ్లి అవుతుంది, మన ఆఫీస్ చేంజ్ అవుతున్నాము. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఈ 2026 లో అందరికి లైఫ్ మారబోతుంది. ఉగాది నుంచి అందరికి అసలు NM Foods రోజుకొకటి కమ్ ఆన్ షేక్.
రచ్చ రంబోలా. సో ఎన్ని పనులు ఉన్నాయంటే ఇప్పుడు మనం ఆఫీస్ షిఫ్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి. శ్యామ్ పెళ్లికి వెళ్తున్నామా? అది ఇంకా తెలీదు. వీడు ఎటువంటి పరిస్థితుల్లో పెట్టాడంటే ఆవకాయ సీజన్ లో వీడు పెళ్లి. మనం వెళ్తున్నామా లేదో ఎవరికి తెలీదు, ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరికి తెలీదు. నేను చెప్తా కూడా మొన్న గృహప్రవేశానికి వద్దురా నేను పెళ్లికి వస్తాను. మనం వెళ్ళి తప్పు చేసాం, గృహప్రవేశం వెళ్ళగానే మనల్ని చూసి వాళ్ళు ఫిక్స్ చేస్తారు. చేసుకున్నారు పెళ్లి. చాలా తప్పు జరిగింది, ఇది నేను రావడం తప్పు జరిగింది. సరే ఓకే, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇంటివాడు అవుతున్నాడు, వాడి డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. వాడు దేనికైతే కష్టపడుతున్నాడు అవన్నీ హ్యాపీగా, వాడికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. అమ్మాయి మాకు మంచి ఆడపిల్ల మాకు వస్తుందమ్మా. అమ్మాయిని కూడా ఎన్ఎం ఫుడ్స్ జాయిన్ చేస్తున్నామా? ఏమో పరిస్థితులు మనకు తెలియదు. వి కెన్ నాట్ సే. రేపు పొద్దున వన్ బై వన్ అందరూ పెళ్లిళ్ళు చేసుకుంటే మన దగ్గరే ఉంటారు. మన దగ్గరే ఫ్యామిలీ అంటే పెద్దది కదా. సో అందుకనే వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ ఆఫీస్ షిఫ్ట్ అయిపోవాలి. సో ఆఫీస్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత శ్యామ్ పెళ్లి గురించి ఆలోచించాలి. మీరందరూ ఆఫీస్ చూడాలనుకుంటే నెక్స్ట్ ఉగాది ఎపిసోడ్ లో చూడాలి, మిస్ అవ్వకండి. చాలా బాగుంది మా ఆఫీస్. దానిలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, ఆ సర్ప్రైజెస్ కూడా రివీల్ చేస్తాము. సో నేను కొన్ని రివీల్ చేయట్లేదు, ఓన్లీ ఆఫీస్ చూపిస్తాం. అచ్చా, ఓన్లీ ఆఫీస్ డిసైడ్ అవుతాం ఎప్పుడు రివీల్ చేయాలి అన్నది. ఓకే, వన్ బై వన్ మేము రివీల్ చేస్తాం. మీరే గెస్ట్ చేసుకోండి ఏంటనేది. ఏంటి అన్ని గెస్ట్ చేసుకోండి. ఏరియా ఏది కూడా గెస్ట్ చేయండి, అన్ని గెస్ట్ చేయండి. చాలా టెన్షన్ పడ్డారు కదా ఫస్ట్. సో నేను కనిపించాను, మంచిగా మీకు మంచి న్యూస్ చెప్పాను ఫ్రేమ్ లో. మేమంతా వేస్ట్ నేను ఒక్కడే మంచిది. నేను జిమ్కి వెళ్ళకుండా ఇదంతా మీ గుడ్ న్యూస్ చెప్పాలని చెప్పి మార్నింగ్ ఇప్పుడు ఎంత అవుతుంది, టైం 11 అవుతుంది. ఇప్పుడు ఈ టైం జిమ్కి వెళ్తున్నానండి. నేను వెళ్ళే ముందు ఈ ఎపిసోడ్ చేసేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాము. వి వాంటెడ్ టు షేర్. ఎందుకనంటే ఎన్ఎం ఫుడ్స్ ప్రతి ఒక్క జర్నీ, పోస్టర్ లాంచ్ దగ్గర నుంచి లోగో లాంచ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకున్నాం. మా గ్రోత్ కానివ్వండి, మా ప్రాఫిట్ లాస్ అన్నీ కూడా మేము మీతో షేర్ చేసుకున్నాం. సో ఇది కూడా మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది మాకు, అందుకనే చేస్తున్నాం. చాలా మందికి ఒక డౌట్ ఉంది, మీ కంపెనీలో గర్ల్స్ లేరా అని చెప్పి. ఉన్నారండి, వాళ్ళు వేరే వర్క్కి అంటే లైక్ క్లీనింగ్ ప్రాసెస్, లైక్ నీట్గా వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతారు. మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వస్తారు. వాళ్ళు మీకు కనిపించరు ఎక్కువగా. ఇక మీద నుంచి గర్ల్స్ ని కూడా హైర్ చేస్తాము. అండ్ చెప్పా కదా, శ్యామ్ పెళ్లి చేసుకుంటే శ్యామ్ ఫ్యామిలీ, నెక్స్ట్ అజయ్ పెళ్లి చేసుకుంటే అజయ్ ఫ్యామిలీ, చరణ్ చేసుకుంటే చరణ్ ఫ్యామిలీ. వీడికి టైం ఉంది, హేమంత్ కి టైం. సో బట్ ఏంటంటే వీఆర్ గ్రోయింగ్ ఎవ్రీ డే, వీఆర్ గ్రోయింగ్ యాజ్ అ ఫ్యామిలీ. సో అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. స్టార్టింగ్ లో ఒట్టి 4 ఉన్నాము, ఈ రోజు 10 మంది అయ్యాము. ఇంకొక ఇన్విజిబుల్ పర్సన్ ఎప్పుడో కనిపిస్తుంటాడు, సడన్ గా వస్తుంటాడు హర్ష. ఈ ఇల్లు మనకి మంచి చేసింది. సో ఇంటి నుంచి ఇంకో పెద్ద ఇంటికి వెళ్తున్నాము. సో ఈ ఆఫీస్ మనకి లక్కీ అని చెప్పుకోవాలి. సో ఈ ఆఫీస్ నుంచి ఇంకో పెద్ద ఆఫీస్కి వెళ్తున్నాము. మా మమ్మీ అంటది ఎప్పుడు కూడా ఏమని తెలుసా, ఎప్పుడు ఎక్కడ ఎన్ని రోజులు నీళ్లు ప్రాప్తమో అన్ని రోజులే ఆ ప్లేస్ లో ఉంటామంట. అక్కడి నుంచి మనము మారుతున్నామంటే అది మన ఎదుగుదలకే తప్పిస్తే మనకి నష్టం అయితే జరగదు. సో అందుకని ఇక్కడి నుంచి ఒక బెటర్ ప్లేస్కి, ఒక బెటర్ లొకాలిటీకి, ఒక బెటర్ డ్రీమ్స్తో మేము వెళ్ళబోతున్నాం అనమాట. సో రాబోయే ఎపిసోడ్ మిస్ అవ్వకండి మీరు. చాలా ఎక్సైటెడ్ గా ఉంది అసలు. నాకైతే ఎన్ని రకాలుగా ఆలోచించాలి, మైండ్ కూడా చాలా షార్ప్ అవుతుంది. ఇప్పుడు బ్రెయిన్ కి వర్క్ పెట్టింది మా ఆవిడ. అండ్ వీళ్ళందరికి పని చాలా ఉంటుంది, ఇంకా చాలా కష్టపడాలి. ఇప్పుడు దాకా కష్టపడింది వేరు, నెక్స్ట్ నుంచి ఇంకా కష్టపడేది వేరు. వాడంటే రిలాక్స్ అవుతారు పెళ్లి చేసుకుని వెళ్ళి. అసలు గుర్తు చేద్దామా, అది గుర్తు చేద్దాం. అయిపోతున్నాను నేను. ఆవకాయ సీజన్ లోనే ఈడు పెళ్లి చేసుకోవాలి, ఏందో నాకు అర్థం కావట్లేదు. సర్లేండి, ముహూర్తాలు అనేవి మన చేతుల్లో ఉండవు కాబట్టి అంతే కానివ్వండి. ఇంకా ఓకే, అండ్ త్వరలో ఆవకాయ కూడా వచ్చేస్తుందండి. ఇంకా అసలు మన మెయిన్ థింగ్ ఏంటంటే ఆవకాయ స్టార్ట్ అయ్యేటప్పటికి కొత్త ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆవకాయ స్టార్టింగే కొత్త ఆఫీస్లో చేస్తే మాకు ఈజీ అవుతుంది అని మేము అనుకుంటూ ఉన్నాము. మాకు అనుకున్నట్టే జరిగింది. సో ఈ ఎపిసోడ్ మీకు రిలీజ్ అయ్యింది సండే కాబట్టి, సండే రోజు ఎవరెవరికి కుదురుతుందో మీరు ఇమీడియట్గా నాగోల్లో ఉండే మధుర బ్యాంక్వెట్ 12 o'clock మన ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. శుభ్రంగా ఈవినింగ్ 7-8 వరకు ఉంటాము. ఎన్ఎం ఫుడ్స్ ఎగ్జిబిషన్ అక్కడ జరగబోతుంది నాగోల్లో, మధుర బ్యాంక్వెట్ హాల్లో, ఆనంద్ నగర్, బండ్లగూడ, నాగోల్ 3rd floor లో అండి. సో తప్పకుండా నాగోల్లో కూడా బండ్లగూడ ఉందా? నాగోల్లో కూడా బండ్లగూడ ఉంది. ఆనంద్ నగర్ 3rd floor. డిస్క్రిప్షన్ లో గూగుల్ మ్యాప్ కూడా ఇస్తాం. మధుర బ్యాంక్వెట్ హాల్. సో ఏమేమి తీసుకెళ్తున్నాం మనం? చెప్పరా, ఏం తీసుకొస్తున్నాం? నీ ఫేవరెట్ చెప్పరా ఏదన్నా? చికెన్ పికిల్ వస్తుందండి తప్పకుండా. చికెన్ పికిల్ వీడికి అన్ని ఫేవరెట్. సున్నుండలు కూడా వస్తున్నాయండి. నెక్స్ట్ ఇంకా పికిల్స్ వెజ్ లో కూడా ఉన్నాయి.
చెప్పరా అజయ్ చెప్పరా చెప్పరా మష్రూమ్ వీడే చెప్పాలి మెయిన్ చెప్పు చెప్పు డిపార్ట్మెంట్ వాడిదే. ఏం వస్తుంది చెప్పు మష్రూమ్ పికిల్ మర్చిపోయి. మటన్ పికిల్ ప్రాన్స్ పికిల్ అరే అరే కాదు నేను చెప్పరారా నువ్వు ఆర్డర్స్ నేను చెప్తాను ఒక్క నిమిషం అమ్మ, నేను చెప్తాను చూడు వీళ్ళ అదేనండి ప్రొపరేటర్ కి వీళ్ళందరికీ తేడా ఏంటనేది ఇప్పుడు నేను చెప్తా. ప్యాకింగ్ డిపార్ట్మెంట్ చెప్తాను Try చేయండి. సార్ ట్రై చేయండి. ప్యాకింగ్ డిపార్ట్మెంట్ Try ఇప్పుడు చెప్పండి. చెప్పండి. ఓకే చెప్పండి. సున్నుండలు రాగి లడ్డు ఇంకా అట్ల మిక్చర్ చికెన్ పికిలు ఇంకా మటన్ పికిలు ఫిష్ ప్రాన్స్ డ్రై ప్రాన్స్ డ్రై ఫిష్ అన్ని ఉన్నాయని చెప్పాను పుదీనా పొడి ఏమేమి పల్లి చేస్తున్నామో పొడి నేను చెప్తా. వేస్ట్ అండి వీళ్ళందరూ, నేను చెప్తాను చూడండి. మనం తీసుకొచ్చేది వచ్చి లెమన్ పికిల్, అల్లం పికిల్, వెజ్లో చెప్తున్నాం, మష్రూమ్ పికిల్, దాని తర్వాత పండు మిర్చి, అండ్ దాని తర్వాత చింతకాయ తీసుకొస్తున్నాము, అండ్ ఏంటి దబ్బకాయ తీపి పచ్చడి తీసుకొస్తున్నాము. నిమ్మకాయ. నాన్ వెజ్ చెప్పేసా, నాన్ వెజ్లో వచ్చేసి చికెన్ వితౌట్ బోన్స్, చికెన్ బోన్, చికెన్ కీమా, మటన్ కీమా, గోంగూర మటన్, దాని తర్వాత గోంగూర ప్రాన్స్ ఉందా ఉన్నాయి. దాని తర్వాత ఫిష్, డ్రై ప్రాన్స్ కూడా తీసుకొస్తాము, కుదిరితే డ్రై ఫిష్ కూడా తీసుకొస్తాము, రాగి లడ్డు, సున్నుండ, చక్రాలు, రాగి మురుకులు, అటుకుల మిక్స్చర్, డ్రై ఫ్రూట్ హల్వా, డ్రై ఫ్రూట్ లడ్డు, ప్రోటీన్ లడ్డు, ఇవన్నీ కూడా ఎంతెంత స్టాక్ ఉన్నాయి అన్నీ అక్కడికి వచ్చేస్తాయి. ఇవి కాకుండా బోల్డ్ అని పొళ్ళు, అవిసె కారం, ఇడ్లీ కారం, పల్లి పొడి, బీట్రూట్ పొడి, క్యారెట్ పొడి, పుట్నాల పొడి, నువ్వుల కారం, పల్లి, కంది కారం, దాని తర్వాత నువ్వులు, Oh my God. ఎన్ని ఉన్నాయి చూడండి, సాంబార్ పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, యు నేమ్ ఇట్, అన్ని అక్కడికి వస్తాయి. బ్రహ్మాండంగా షాపింగ్ చేసుకోవచ్చు మీరు, ఫుల్ గా ఎంజాయ్ చేయండి. సో ఎన్ఎం ఫుడ్స్ ఎగ్జిబిషన్ ఇస్ గోయింగ్ టు బి క్రేజీ. ఇక మీద ఎప్పుడెప్పుడు ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటామో అక్కడక్కడ ఎన్ఎం ఫుడ్స్ వస్తూనే ఉంటుంది. హౌస్ ఆఫ్ శివాసం ఎక్కడెక్కడికి వెళ్తుందో ఎన్ఎం ఫుడ్స్ అక్కడక్కడ అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో సీ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇంత ప్రేమించి ఎన్ఎం ఫుడ్స్ని ఇంత సక్సెస్ చేసిన మా ఎన్ఎం ఫుడ్స్ కస్టమర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. మంచి మంచి సర్ప్రైజెస్, మీకు నచ్చే సర్ప్రైజెస్ తప్పకుండా మార్చిలోనే రివీల్ చేస్తాం. ఉగాది రోజు కలుద్దాం విత్ న్యూ ఆఫీస్. అండ్ అలాగే మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా చాలా notifications notifications వస్తాయి. వస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్ టాటా బై బై. చెప్పరా నేను తీస్తాను వీడియో. మళ్ళీ నీలి మేఘాల ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అరే చెప్పరా, ఇంకెవరు బాగా చెప్తారు చెప్పరా. శ్యామ్ చెప్పాలి చెప్పాలి చెప్పాలి. నీలి మేఘాల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. గుడ్ జాబ్, గుడ్ జాబ్ గైస్. సీ యూ. చెప్పించమ్మా చాలు. ఎవరిది వీడితోనా? వీడే ఫోన్లు సరే, అయిపోయిందా? వీడు పర్ఫార్మర్ అండ్ ఫోన్లు బాగా మాట్లాడతాడు, కస్టమర్స్ తో మాట్లాడేది వీడే కాబట్టి. అజయ్ చాలా బాగా మాట్లాడతాడు కస్టమర్స్ తో, ఆర్డర్స్ తీసుకునేది వీడే కాబట్టి వీడితో చెప్పిద్దామండి. మరి నీల్ మ్యాక్లో ఛానల్ లైక్ చేయండి. నీల్ మ్యాక్లో కాదురా, మేకలేట్రా నీలి మేఘాలలో. చెప్పు చెప్పు. మన నీల్ మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి బోల్ అండ్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి. ఓకే అండి, అలాగే అండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి, అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ రా, ఇన్స్టాగ్రామ్ లో మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి. పేజ్ ఉందిరా. సరే అందరికి అదే సార్ ఇన్స్టాగ్రామ్ పేజ్. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఏ పేజ్ రా? ఇన్స్టాగ్రామ్ లో నీల్ మేఘాలలో పేజ్, ఎన్ఎం ఫుడ్స్ రా, ఎన్ఎం ఫుడ్స్ పేజ్. మన ఎన్ఎం ఫుడ్స్ పేజ్ ఇన్స్టాగ్రామ్ ని ఫాలో ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ రా. ఓకే గైస్, బై బాయ్, సీ యూ. ఎగ్జిబిషన్ పనులున్నాయి. టాటా బై బై. టాటా బాయ్, హ్యాపీ ఉగాది. తొందరగా కలుద్దాం అందరం.